ఎన్సీఆర్టీలను 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 34 పుస్తకాలు కొని 364 చాప్టర్లు చదవడానికి 5 నెలల సమయాన్ని పెట్టడం అనే దాన్ని తగ్గించాలి అనే ఒక శపథం నేను పడితే అదే ఫౌండేషన్ కోర్స్ అని గుర్తుంచుకోండి. ఫౌండేషన్ కోర్సులో ఇప్పుడు నేను చూపించిన 34 పుస్తకాలు కవర్ చేస్తాం, 364 చాప్టర్లు కవర్ చేస్తాం. కానీ ఏం చేస్తానంటే ఈ పుస్తకాల్లో కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయండి, ఆ రిపిటేషన్స్ని తీసేస్తాను నేను. ఆ రిపిటేషన్స్ ఎలా ఉంటాయి అని ఒకసారి కనుక క్రాస్ చెక్ చేస్తే, ఉదాహరణకి మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక చాప్టర్ కనుక తీసుకుంటే, ఆ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ 7th క్లాస్లో ఓల్డ్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 1లో కవర్ అయింది, 8th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 1లో కవర్ అయింది, 9th క్లాస్లో న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 2లో కవర్ అయింది, 11th క్లాస్లో న్యూ ఎన్సీఆర్టీలో చాప్టర్ 1లో కవర్ అయింది. అరే బాబా, ఒక చాప్టర్ ఇన్ని పుస్తకాల్లో కవర్ అవ్వడం అనేది ఎన్సీఆర్టీలో స్టెప్ బై స్టెప్ నేర్పే క్రమంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు దానికి సంబంధించిన రిపిటేషన్స్ ఉన్నాయనే సత్యాన్ని గ్రహించి నేనేం చేశానంటే, అసలు వీటన్నిటిని కలిపి ఒక సినాప్సిస్గా, ఒక జిస్ట్గా కవర్ చేయాల్సిన వాటిని కవర్ చేస్తూ అక్కర్లేని వాటిని వదిలేస్తే బాగుంటుంది కదా అనుకుంటే అప్పుడు ఇప్పుడు తయారైందండి. ఎలాగ ఎకానమీ ఇంట్రడక్షన్ ఇన్ని 9th క్లాస్ ఓల్డ్ అండ్ న్యూలో, 10th క్లాస్ న్యూలో, 11th క్లాస్ న్యూలో, ఎన్ని చాప్టర్లు 12th క్లాస్ న్యూలో, అంటే న్యూ ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎన్సీఆర్టీని రెండింటినీ కలిపి రిపిటేషన్స్ని తీసేసి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తంగా దాన్ని తయారు చేసి, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తయారు చేసే దీన్ని, అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ టోటల్ ప్రొసీజర్ అంతటిని మనము 6 సబ్జెక్టులలో అవసరమైన క్రీమ్ని మాత్రమే తీసుకుంటే మీ ముందుకు వచ్చింది ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అని గమనించండి. దాన్ని మనం ఏం చేసామంటే ఒక టైం టేబుల్లా తయారు చేసామండి. ఒక రివిజన్ తోటి కూడిన చక్కటి టైం టేబుల్ అవ్వాలన్న ఉద్దేశంతో phase 1, phase 2 అని పెట్టి, phase 1లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అని 3 పెట్టి, వాటిల్లో ప్రతిరోజు ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ వెళితే, ఈ చాప్టర్ అనేది ఏంటంటే ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ చాప్టర్స్ కలయిక. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, నేను ఒక చాప్టర్ జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్ అనుకోండి, జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్ అనుకోండి. ఉదాహరణకి జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్ అన్న ఇక్కడ చూడండి. డే 1లో జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్ ఇందులో మీరు ఎందుకు అనుకుంటారండి? క్లాస్ 11th ఆఫ్ న్యూ ఎన్సీఆర్టీ చాప్టర్ 1 చదువుతున్నారు, క్లాస్ 11th ఆఫ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ చాప్టర్ 1 చదువుతున్నారు, క్లాస్ 12th న్యూ ఎన్సీఆర్టీ చాప్టర్ 1 చదువుతున్నారు. ఇన్ని చదువుతారు అంటే ఒక్క రివిజన్ టైం టేబుల్, రివైజ్డ్ టైం టేబుల్. దీనికి రివైజ్డ్ టైం టేబుల్ పేరు పెట్టాను. ఉన్న సిలబస్లలోని చాప్టర్లను యాజ్ ఈజీగా చదవకుండా వాటిని సమ్మింగ్ అప్ చేసి చదువుతున్నాం. 5 రోజులు చదువుతాం, 6వ రోజు 7వ రోజు రివిజన్ చేద్దాం, టెస్టులు రాద్దాం.